హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యష్ భారత్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మేము ఎలా చేసుకున్నామో ఈరోజు చూపిస్తున్నాను. సో యాక్చువల్గా ఇయర్ మాకు వరలక్ష్మి వ్రతం లేదనమాట. సో ఇది మా మమ్మీ వాళ్ళు చేసుకున్నారు. నేను అక్కడ ఎలా జరుపుకున్నామనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను మా చెల్లి ఇద్దరం ఆ రోజు థర్స్డే రోజు షాపింగ్ అవన్నీ చేసుకోవడానికి బయటకు వెళ్ళాము. మోస్ట్లీ నేను మా చెల్లిని అనమాట షాపింగ్ చేయడానికి. సో మేము ఖమ్మంలో కమాన్ బజార్ అనే ఏరియాకి వచ్చాము. ఆ రోజు సూపర్ డూపర్ ట్రాఫిక్ ఉందన్నమాట. అసలు బైక్ వెళ్ళడానికి కూడా లేదు. కంటిన్యూగా హారన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. సో ఆ ట్రాఫిక్ దాటుకొని మేము వెళ్ళాము. ఈ ఏరియా ఏంటంటే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఆఫ్ ఖమ్మం అనమాట. పెద్ద పెద్ద మాల్స్ కానీ అన్నీ ఈ ఏరియాలోనే ఉంటాయి. సో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ దాటుకొని వెళ్ళేసరికి మాకు చాలా టైం పట్టింది. సో ఈ ఏరియాలో మనకు కావాల్సిన పీసెస్, బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్ అని హోల్సేల్గా దొరుకుతాయి అన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. ఆ షాప్లో కూడా చాలా రష్ ఉండే. సో వేరే ఒక చోట బైక్ పెట్టేసి వెళ్ళాము. మేము వెళ్ళే షాపు వినాయక అని ఆ షాప్ పేరు. అది నేను ఫస్ట్ టైం వెళ్ళాను. హోల్సేల్గా అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో బాగున్నాయి. క్వాలిటీ కూడా పైకెట్లకి వెళ్ళి కావాల్సిన బ్లౌజ్ పీసెస్ ఇంకా పెట్టేవి అవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇగో ఈ బాలు సో ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. అక్కడ చాలా క్రౌడ్ ఉంది. అసలు మనల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకొంచెం సేపు అయ్యాక అన్నీ అక్కడ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ టైం నేను వెళ్ళాను కదా, సో అక్కడ మనకి ఇంకేమైనా పీసెస్ దొరుకుతాయా ఏంటని మొత్తం చూస్తూ ఉండే అనమాట. ఇంకా అలా కాసేపు చూసాక ఒక ఆంటీ వచ్చి చూపెట్టారు ఏం కావాలమ్మా అని. మేము బెనారస్ పీసెస్ తీసుకున్నాము అండ్ నార్మల్ బ్లౌజ్ పీసెస్ అండ్ అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. మా చెల్లికి ఆ రోజు ఈవినింగ్ షిఫ్ట్ ఉండే ఆఫీసు. సో హెక్టిక్ ఉండే ఆ డే అంతా. ఇంకా తను ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి షాపింగ్ మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ నుండి మళ్ళీ కాకులు, ఫ్లవర్స్ ఇవన్నీ కావాల్సింది ఉండే. సో అటు వెళ్ళాము. ఇంకా రిటర్న్లో అయితే ట్రాఫిక్ చెప్పే పని లేదు. అప్పటికి 5:30 అయ్యేసరికి ఫుల్ హెక్టిక్ ఉండే రోడ్ అంతా. నేను ఇంకా అప్పుడు ఇంటికి వచ్చేసి ఆ రోజు ఇండిపెండెన్స్ డే యాక్చువల్లీ మా వాడిని నేనేం రెడీ చేయలేదని చెప్పి అప్పుడు కూర్చోబెట్టి వాడికి ఆ ఇండిపెండెన్స్ డే థీమ్ వేసి వాడిని రెడీ చేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఆ రోజు నేను మా ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో పూజ ప్రసాదం అవన్నీ అయ్యేసరికి మమ్మీ కూడా కొంచెం లేట్ అయిపోతే పూజ చేసరికి 11 అయింది. ఇంకా మా ధ్రువ అక్కడ ఫస్ట్ టైం కదా వాడితో పూజ. సో మా చెల్లి వాడిని ఎత్తుకొనే కూర్చుంది. అసలు వాడు అస్సలు డిస్టర్బ్ చేయకుండా పూజ అంతా కామ్గా కూర్చొని మధ్యలో ఊహు అని సౌండ్స్ చేస్తూ హ్యాపీగా కూర్చున్నాడు. పద్మోద్భవాయ నమః, పద్మనాభ ప్రియాయ నమః, రమాయ నమః, పద్మమాలాధరాయ నమః, సుప్రసన్నాయ నమః, ప్రసాదాభిముఖ్యే నమః, ప్రభాయ నమః, చంద్రవదనాయ నమః, చంద్రాయ నమః, చంద్ర సహోదర్యే నమః, చతుర్భుజాయ నమః. పూజ అయితే అయిపోయాక ఈవినింగ్ వాయనాకి ఇవ్వడానికని అందరింటికి మేము వెళ్ళాము. మా ఇంటికి కూడా వచ్చారు. సో అప్పుడు ఇలా రెడీ అయ్యాము. ధ్రువ ఫస్ట్ టైం అందరినీ మళ్ళీ చూడడం కాబట్టి వాడిని కూడా కొంచెం రెడీ చేసి మేము రెడీ అయిపోయి అలా అందరింటికి వెళ్ళి వాయనా తీసుకున్నాము. సో అంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.